బ్రేకింగ్ న్యూస్ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ ని బ్లాక్ చేసింది మెటా. తన వాట్సాప్ బ్లాక్ అయిందనే విషయాన్ని స్వయంగా మంత్రి నారా లోకేష్ చెప్పారు. సమస్యలు ఉంటే మెయిల్కు పంపించాలని ప్రజలకు సూచించారు. ఆయన ఎన్నికల ప్రచారంలో తన వాట్సాప్ నంబర్ను ప్రకటించారు లోకేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లోకేష్ ఫోన్కు మెసేజ్లు పోటెత్తాయి. దీంతో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. టెక్నికల్ ప్రాబ్లం రావడంతో లోకేష్ వాట్సాప్ను బ్లాక్ చేసింది మెటా. వాట్సాప్కు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది అని మెటా అంటోంది. దీంతో హలో లోకేష్ పేరుతో మెయిల్ క్రియేట్ చేశారు లోకేష్ టీం సభ్యులు. సమస్యలు ఉంటే మెయిల్ చేయాలని సూచించారు లోకేష్. ఊరు, పేరు, మొబైల్ నంబరు వివరాలు తెలియచేయాలి అని లోకేష్ సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సమస్యలు ఉన్నవారు మెయిల్ చేయాలని లోకేష్ సూచించారు. అసలు వాట్సాప్ నెంబర్ ఎందుకు బ్లాక్ అయింది? అంటే నారా లోకేష్ ఎవరైనా సమస్య ఉంటే తనకి వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వచ్చు అంటూ యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయన తన వాట్సాప్ నెంబర్ని ఇచ్చారు. చాలామందికి ఆ వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అనేక వేల మంది తమ సమస్యలను వాట్సాప్కి నారా లోకేష్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తుండడంతో వందల సంఖ్యలో మెసేజ్లు ప్రతిరోజు వస్తుండడంతో వాటిలో కొన్ని మెసేజ్ని చూసి పరిష్కరించే దిశగా లోకేష్ ప్రయత్నిస్తున్నప్పటికీ వందల సంఖ్యలో వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వాట్సాప్ని అంటే పరిమితికి మించి మెసేజ్లు వస్తున్న కారణంగా మెటా సంస్థ దాన్ని నారా లోకేష్ వాట్సాప్ని బ్లాక్ చేసిందని స్వయంగా నారా లోకేష్ ప్రకటించారు. ఇప్పటికే నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల కోసం ఉండవల్లిలోని తన నివాసంలోనే ప్రతిరోజు ఉదయం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అనేక వేల మంది రోజు క్యూలైన నిలబడి ఆయన కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. స్వయంగా నారా లోకేషే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వినతులను తీసుకుని వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం 3 రోజుల ముందే మనం చూసాము, విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. ఎన్ఐటికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ఆయన చొరవ దూసుకుని వాళ్ళ సమస్యను కూడా పరిష్కరించారు. స్వయంగా ఆయన వ్యక్తిగత సొంత ఖర్చులతో ల్యాప్టాప్లు కొనుగోలు చేసి ఆ విద్యార్థులు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారం కోసం నారా లోకేష్ వాట్సాప్ని అందరూ ఉపయోగిస్తుండడంతో వాట్సాప్ నెంబర్ అయితే ప్రస్తుతం బ్లాక్ అయింది. బ్లాక్ అయినప్పటికీ నారా లోకేష్ సమస్యల స్వీకరణకు వెనక్కి తగ్గడం లేదు. తన వ్యక్తిగత మెయిల్ అంటే అతను వ్యక్తిగత ఉపయోగించే మెయిల్ ఐడిని కూడా ప్రస్తుతం అందజేశారు. వాట్సాప్ బ్లాక్ అవడంతో మెయిల్ ద్వారా ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవచ్చు. ప్రతి సమస్యను తాను చూస్తానని కూడా నారా లోకేష్ ఒక ప్రకటనలో విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు. hello.lokesh@geo.in.కి మెయిల్ చేస్తే కనుక ఆ మెయిల్ ద్వారా సమస్యలన్నీ వింటానని కూడా చెప్పారు. సమస్య ఏంటి, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఫోన్ నెంబరు, ఈ వివరాలతో కూడినటువంటి అంశాలని మెయిల్కి పంపాలని కూడా నారా లోకేష్ ప్రకటించారు. ఆ మెయిల్కి సమస్యలు పంపిస్తే వెంటనే పరిష్కరిస్తామని కూడా నారా లోకేష్ అయితే ప్రకటించారు. చాలామంది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ప్రజలను పట్టించుకోరు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు అయిన తర్వాత, మంత్రులు అయిన తర్వాత ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంటారు. కానీ నారా లోకేష్ డే 1 నుంచి మంత్రిగా బాధ్యతలు తీసుకోక ముందు నుంచి ఆయన ప్రజా దర్బార్ నిర్వహించడంతో పాటు తనకి వ్యక్తిగతంగా వాట్సాప్ ద్వారా సమస్యలు మెసేజ్ చేస్తున్న వాళ్ళ సమస్యల మీద కూడా స్పందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వాట్సాప్ బ్లాక్ అయినప్పటికీ ప్రజల సమస్యలు చెప్పడానికి ఒక మార్గం ఉండాలని తన వ్యక్తిగత మెయిల్ని కూడా ప్రజలకి ఇప్పుడు చెప్పారు. ఆ మెయిల్ ద్వారా వారి సమస్యలను చెప్పుకోవచ్చని వాళ్ళకైతే సమాచారం చేరవేశారు. ఈ నేపథ్యంలో చాలామంది కూడా నారా లోకేష్ చొరవను అభినందిస్తున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది గాలికి వదిలేస్తారు, ప్రజలను గెలవడానికి ఇష్టపడరు. కానీ నారా లోకేష్ ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ఎంతమంది వస్తే అంతమందిని వ్యక్తిగత కలవడంతో పాటు వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఆ సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులకి ఆ సమస్యలు చేరవేసి పరిష్కారం దిశగా చొరవ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఉండవల్లి రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా మెయిల్ ఐడి ద్వారా తమ సమస్యను చెప్పుకుంటే అవి కూడా పరిష్కారం దిశగా చేస్తామని నారా లోకేష్ అయితే ప్రజలకు ఒక హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలకు ఒక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ప్రజల్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. రోహిత్, రైట్ రాజేష్, మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ చేసిన విషయాన్ని ఆయన ఎక్స్లో ట్వీట్ కూడా చేశారు. ఆయన చేసిన ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సాప్ని మెటా బ్లాక్ చేసింది. మీ సమస్యలు దయచేసి నాకు వాట్సాప్ చేయొద్దు. మీ సమస్య ఏదైనా సరే సహాయం కావాలి అన్నా ఇక నుంచి నా పర్సనల్ మెయిల్ ఐడి hello.lokesh@ap.gov.in కు పంపించండి అని లోకేష్
ట్వీట్ చేశారు. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన హలో లోకేష్ కార్యక్రమం పేరుతోనే నా మెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నాను. hello.lokesh@ap.gov.in క్రియేట్ చేసుకున్నాను అని లోకేష్ ఇందులో పేర్కొన్నారు. మీ పేరు, ఊరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, సమస్య, సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరిచి మెయిల్ చేయండి. మీకు సహాయం చేయడం, సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను అని లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మంత్రి నారా లోకేష్ వాట్సాప్ని మెటా బ్లాక్ చేసింది. తన వాట్సాప్ బ్లాక్ అయిందనే విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్లో పోస్ట్ చేసి చెప్పారు. ఇక నుంచి వాట్సాప్ నెంబర్ కాకుండా ప్రజలకున్న సమస్యలను తనకు మెయిల్ చేయాలి అంటూ ఆయన మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. అందులో మీ పేరు, ఊరు, సమస్య ఏంటి స్పష్టంగా పేర్కొని మెయిల్ చేయండి. మీకు సహాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను, మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను అంటూ లోకేష్ ఈ ట్వీట్ చేశారు.